వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ పక్వాడా యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు. ఈషమ్ అంగన్వాడీ అందించిన డేట్ వైజ్ రోజువారీ కార్యక్రమాల వివరణ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇంకా ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు 23 వరకు ఉన్నాయి. కావున మీకు మరి ఒకసారి రోజువారీ యాక్టివిటీస్ వివరణ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఈరోజు మనం పోషణ్ పక్వాడా యాక్టివిటీస్ ఎలా చేస్తే యాక్టివిటీస్ కౌంట్ ఎక్కువ వస్తుందో మరియు ఏ విధంగా ఫాలో అప్ చేస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పెరుగుతుందో ఈ వీడియోలో చూద్దాము. కావున వీడియో చివరి వరకు చూడగలరు. ముందుగా లాగిన్ అయ్యి థీమ్ దగ్గర చూస్తే మనకు 10 రకాల థీమ్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కో థీమ్లో 6 నుండి 20 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక సెంటర్ నుండి ఒక థీమ్లో ఒక యాక్టివిటీ మాత్రమే అవుతుంది. మరలా అదే సెంటర్ సెలెక్ట్ చేసి అదే థీమ్ అదే యాక్టివిటీ మరలా సెలెక్ట్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. కావున ఒక థీమ్కి ఒక యాక్టివిటీ మాత్రమే సబ్మిట్ అవుతుంది. మీకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే యాక్టివిటీస్ను పోషణ్ పక్వాడా క్యాలెండర్ను బట్టి మారుస్తూ ఉండాలి. ఇప్పుడు చూసిన థీమ్స్ యాక్టివిటీస్ ప్రకారం ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి ప్రతిరోజు మీ టార్గెట్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది మీకు అర్థమవ్వాలి. కావున మీకు ఇచ్చిన రోజువారీ టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్టివిటీస్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ స్థాయిలో రిపోర్ట్స్ ఫాలో అప్ చూద్దాము. రిపోర్ట్ ఫాలో అప్ 3 దశల్లో చేయాలి. ప్రతి గంటకి డాష్బోర్డ్ అప్డేట్ అవుతుంది. మీరు ఉదయం 9 గంటల నుండి మొదలు పెట్టారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న ఈ రోజు టోటల్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. అవి కాపీ చేసుకుని ఎక్సెల్లో పెట్టుకోవాలి. అప్పుడు ఉన్న స్టేటస్ని బట్టి హై నంబర్ యాక్టివిటీస్ కౌంట్ ఉన్న సెంటర్స్ని హైలైట్ చేసి కలర్స్ మెన్షన్ చేయండి. ఆ లిస్ట్ సెపరేట్ చేసి దానికి టుడే పోషణ్ పక్వాడా బెస్ట్ సెంటర్స్ అని సెక్టార్ గ్రూప్లో ఎప్రిషియేట్ చేయండి. రిపోర్ట్స్లో మిగిలిన సెంటర్స్ యాక్టివిటీస్ కౌంట్ 1 నుండి 9 వరకు ఉన్న సెంటర్స్కి ఒక కలర్ కోడ్ ఇవ్వండి. వాటిని కూడా సెపరేట్ చేసి ఈరోజు ఇంకా పోషణ్ పక్వాడా టార్గెట్ రీచ్ కాని సెంటర్స్ అని సెక్టార్ గ్రూప్లో తెలియచేయండి. ఇప్పుడు మొత్తం అన్ని సెంటర్స్ తీసుకుని టోటల్ ఎన్ని సెంటర్స్ ఉన్నాయో చూసి ఆ రిపోర్ట్ తీసుకుని మీ ప్రాజెక్ట్ మొత్తం సెంటర్లకి ఎన్ని సెంటర్లకి ఇంకా ఎన్ని సెంటర్లు తగ్గాయో చూసుకుని ఇన్ని సెంటర్లు మాత్రమే ఇప్పటి వరకు పోషణ్ పక్వాడా యాక్టివిటీస్ చేస్తున్నారు, అసలు ఇంకా ఇన్ని సెంటర్లు యాక్టివిటీస్ మొదలు పెట్టలేదు అనే విషయాన్ని మీ ప్రాజెక్ట్స్ మరియు సెక్టార్ గ్రూప్స్లో తెలియచేయాలి. ఈ విధంగా ప్రతి గంటకి అంగన్వాడీ టీచర్స్ చేసిన దానికి క్లారిటీ ఇస్తూ రిపోర్ట్ చేసి పెట్టండి. ఈ విధమైన మానిటరింగ్ మరియు ప్లానింగ్ ద్వారా మీ అందరి కృషితో పక్వాడా 2024లో ఏపీ బెస్ట్ ప్లేస్లో ఉండాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.